హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అడ్డా. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను విచారించిన దాదాపు 12 మంది ఈడీ అధికారుల బృందం. దాదాపు 2 గంటల విచారణ అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఆప్ అధినేత నివాసానికి గురువారం సాయంత్రం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేరుకున్నారు. సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 8 మంది ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈడీ తనిఖీల నేపథ్యంలో కేజ్రీవాల్ ఇంటి వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించారు. సీఎం ఇంటి వద్దకు ఢిల్లీ నార్త్ జోన్ డీసీపీ దగ్గరుండి మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అయితే ఏ క్షణంలోనైనా కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారంటూ ప్రచారం జరుగుతుండగా ఆప్ మంత్రులు ఒక్కొక్కరు కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. కాగా ఈ మధ్యనే హైదరాబాద్కు వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎవరైతే కవితను అరెస్ట్ చేస్తున్నారో ఆ బృందమే కేజ్రీవాల్ ఇంట్లోనూ సోదాలు జరిపి, మరోవైపు ఈడీ సోదాలపై కేజ్రీవాల్ లీగల్ టీం అటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టులో గురువారం కేజ్రీవాల్కు చుక్కెదురైన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈడీ అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వలేమని తెలిపింది. ఈడీ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతినిచ్చింది. విచారణ ఏప్రిల్ 22న చేపట్టినట్టు తెలిపింది. సుమారు రాత్రి 9:10 మధ్య ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ఈడీ బృందం ప్రకటించింది. అరెస్ట్ చేసిన వివరాలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణికి తెలిపినట్లు ఈడీ పేర్కొన్నది. చూద్దాం, మొన్న కవిత, ఈరోజు కేజ్రీవాల్, రేపు ఇంకెవరవుతారో బలిపశు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పొలిటికల్ అడ్డా.